Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. హలో నాన్న. హలో అంటే తిన్నారా నాన్న? స్పీకర్ ఆన్ చేసావా నువ్వేమన్నా? లేదంటే లేదు, కొద్దిగా నా సౌండ్ నాకే వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే ఆంటీ. ఎలా ఉన్నావు నాన్న? చలి ఎక్కువ ఉంది అక్కడ? చలి ఉండదు అంటే మీరు బాగుంది, కొద్దిగా ఉండదు, చలి ఉంది. ఎవరినన్నా దుప్పట్లేకి తీసుకోనన్నా? అంటే మీరు మరీ తీసుకెళ్తే వెళ్తే మిమ్మల్ని వద్దులండి. అంటే ఇంకా నానా నాకు ఇక్కడ పెద్ద సమస్య వస్తుందా, నాకు వేరే ప్లేస్ ఏమన్నా చూడన్నా? చూస్తా అంటే కొద్ది పనిలో ఉన్నా కదా, ఎప్పుడు చూడాలా? కొద్దిగా ఎంత త్వరగా వీలైతే అంత మంచి చూడనా. ఇక్కడ చాలా ఇబ్బందులు నాన్న, నైట్ ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు సరిగ్గా. ఏంటంటే డబ్బులు? ఆన్లైన్ టైపింగ్ నానా. ఆన్లైన్ టైపింగ్ ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? చదువుకున్న వాళ్ళు కష్టాలు నీకేం తెలుసు నాన్న? నువ్వు చదువుకుండానే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయినావు. ఇప్పుడు అంటే ఇప్పుడు అర్థమైంది, మిమ్మల్ని వేరే చోట ప్లేస్ లో మార్చాలా అంటున్నా. అవునన్నా, నాకు ఇబ్బంది ఉంది. అక్కడ ఎవరైనా మంచి నలుగురు వ్యక్తులు ఉండేటట్లు చూడన్నా. 4 రాత్రులు, వారానికి 7 రోజులు, 4 రోజులు ఫ్రీ బిజీగా ఉన్నా. అంటే ఏం మాట్లాడుతున్నారు? చిల్లర మాట్లాడుతున్నట్టున్నారు మీరు. తప్పుగా అనుకోద్దు నాన్న నేను అంటున్నది. అదే నాకు అర్థమైంది. అంటే అవకాశం ఊరికి తీసుకుంటారు, మీ రూమ్ మార్చాలా అంతే. అదే మీ అది వీలు మార్చాలి. ఎందుకంటే నాకు అక్కడే వచ్చేసి నువ్వు ఉన్న ప్రాంతంకి కొంత భయం ఉండదు నాన్న. నీ నుంచి 4 గిరాకులు వస్తాయి. ఏంటంటే నీ నుంచి 4 మంచి వ్యక్తులు పరిచయం అవుతారంటున్నా నాన్న. అంత పరిచయం కూడా చేయనిలే, నేనే ఉంటాను, అంత నేనే కాపాడుకుంటాను. ఇప్పుడు సరే మీరు ఖచ్చితంగా మార్పిస్తారంటే రూమ్ మార్పిస్తారు మీరు మంచి. నానా నీ ఫామ్ హౌసెస్ ఏమైనా? అంటే నీకు ఫామ్ హౌస్ ఉంది కదా? అంటే ఇప్పుడు కొద్దిగా అవన్నీ మన అంతా వర్కర్స్ ఎక్కువ అయిపోయినారని ఫామ్ హౌస్ లో కూడా పెట్టించా, అంత బిజినెస్ గురించి మొత్తం అట్లా వర్కర్లు ఎక్కువ. నాకు ఎక్కువ టైం లేదు నాన్న, దయచేసి త్వరగా చూడనా, వచ్చేస్తా. నిన్ను చూడకుండా ఉంటా అంటే నా వల్ల అవ్వడం లేదు. పొద్దున్నే నిన్ను చూడొచ్చు, రాత్రి వేరే వాళ్ళని చూడకోవచ్చు. ఏం చూడవచ్చు అంటే నక్షత్రాలు నాన్న, స్టార్స్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అందుకే నేను దాన్ని గురించి ఆలోచన చేస్తాను. అంటే నువ్వు నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు నాన్న. ఏంటంటే కుక్క ఒకవైపు, నువ్వు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు నానా. ఐ లవ్ యూ అంటే. సరే త్వరగా వీలైనంత వరకు చూడు నాన్న, నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. ఎవరు వీలైతే వాళ్ళని అడిగేయి, మన తక్కువ రేట్ అయినా వచ్చేస్తా. ఏంటంటే ఏం తక్కువ రేటు? మనకి రూమ్ రెంట్ ఏమని అంటున్నావు? బతికేకి నాన్న. సరే ఏదో ఒకటి చేసి త్వరగా మేనేజ్ చేయనా, త్వరగా. సరే వస్తున్నా నాన్న, 1 అవర్ బిజీ ఉంటాను. ఓకే ఓకే బాయ్. ఏంటంటే 1 అవర్ మాట్లాడుకున్నానన్నా. ఓకే ఓకే బాయ్ బాయ్. ఐ లవ్ యూ. A few minutes later. దానవరా ఏ మళ్ళా ఏదో సమస్య ఏదో అంటాను. ఎవరు సమస్యలు సమస్యలు అన్ని ఉంటారా? చెప్పుకోవాలా, చెప్పుకొని బయట పడల్లా.
పడల్లా పండిస్తావు నువ్వు. ఎవరు పండిస్తావా? ఈ కూతలే నన్ను రెచ్చగొట్టే కూతలే వద్దనేది. వద్దులే. కూర్చో. నీకు నేను లేనా, నేను బయట కూర్చో. నీకు నేను లేనా, నేను బయట కూర్చో. బయట వేస్తావు నువ్వు. బయట నడి రోడ్లు వీధిలే పడేను. పడాను క్లియర్ గా చెప్తున్నాను. ఏం చెప్తాను? బయట పడాను రోడ్లకి అంట. రోడ్లే పడేస్తాను కాదు, నేను బయట ఏం చెప్పు. ఎవరైనా బాగా పడాలా చూస్తారు. నువ్వు ఏముంటది నువ్వు ఏమి ఏ సీక్రెట్ ఏముంటదప్ప నీకంతా? సీక్రెట్ బూక్రెట్. సరే ఏం చెప్పురా. మొగము డల్లు పెట్టుకోవద్దు. నీలో ఏదో నేను ఫేస్ చూస్తేనే కనుక్కుంటా. ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సమస్య ఉంటే చెప్పు. నేనంటే నేను తీర్చలేనిది లేదు, నేను సమస్యలు క్రియేట్ చేయలేనిది ఏది లేదు. సమస్య ఉంటే చెప్పు. నేనంటే నేను తీర్చలేనిది లేదు, నేను సమస్యలు క్రియేట్ చేయలేనిది ఏది లేదు. ఏదనే చెప్పే. కొమ్మలు ముంచేది నువ్వే. కొమ్మలు ముంచేది కాదు, కొమ్మలు దించేది కాదు. నీకు సమస్య ఏమైనా ఉంటే చెప్పేసేయి. మళ్ళా చెప్పు. వద్దులేనా మళ్ళీ పెద్ద నీ చెప్పు. ఓపెన్ గా ఎక్కువసేపు పెట్టుకోద్దునా, నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతా. సమస్యలు 2-3 గంటలు ఎక్కువ తీరుస్తాను జనాలకి. ఉండే ఒకనే ఉండవు. మళ్ళీ నీకుండే ఆప్షన్ నేనే. చెప్పేసి ఏదన్నా జీతం చెప్పు. చెప్తే ఎక్కడికి చెప్పు. ఏదో త్వరగా చెప్పు. డబ్బులు కావాలా? డబ్బులు కూడా కావాలేనా? డబ్బులు కూడా కావాలా? ఓకే. ఇంకా బట్టలు కావాలా కొత్త? ఇంకా బట్టలు కూడా చేతి వద్దులే. తింటావా? తినేద్దా? మనకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయా అంటున్నా. మన తెలిసిన వాళ్ళు ఏమైనా ఉన్నాయంటే ఏంటి కావాలి నీకు? ఇంట్లో ఎవరైనా వస్తారా? ఉన్నాయి. దానికేముంది? యా ఊర్లో కావాలా? మన పక్కనే చైతన్యపల్లి. చైతన్యపల్లి నాకే తెలుసు. నీకేంది చైతన్యపల్లి? ఏడ మాట్లాడతలే. నీకు ఏడైనా ఓకేనా? ఎవరు మీటి? ఫ్రెండా? ఫ్రెండ్కే తెలుసునా. ఫ్రెండ్కే తెలుసునా. మళ్ళీ ఇంకేమి నేను మాట్లాడతా ఇప్పుడే. నా డబ్బులు తీసుకొద్దని చెప్పిన. డబ్బులు తీసుకొద్దని చెప్పు. డబ్బులే తీసుకోరు, వాళ్ళే ఖర్చు పెట్టే రకము. వద్దులే. హలో, అబ్బాయి అమ్మాయా? అమ్మాయి అంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, అబ్బాయి అంటే విచలవిడిగా ఉంటుంది. వద్దులే అమ్మాయి. మళ్ళీ చెప్పు, ముందుగా చెప్పాలి. హలో, చెప్పినా చెప్పు. చెప్పినా ఒక అమ్మాయి వస్తుంది, బాగా చూసుకోండి. పిలిచబోండి, దానికేముంది? బాయిల్స్ ఉండరా? నో అట్లా వద్దులే. బాయిల్స్ ఉండరా? నో అట్లా వద్దులే. ఏందొద్దు? అవలా వేస్తానేమన్నా. ఏది అవలే ఉంది? ఊరు అమ్మాయిని చూసుకున్నట్టు నువ్వు. వాళ్ళు ఊరికి పోతానంటే ఆ బాబుని ఆ బాబుతో పాటు ఊరికి పిలిచబోతారు. ఏంటికి లేబా ఒకతే అంటారు. ఏది ఒకతే? అవాకి ఇష్టం ఉండదు అన్నట్లు. ఎవరు? ఆ బాబు ఇష్టం ఉండదు, నీకు ఇష్టం ఉండదా? అంటే అవాకి ఇష్టం ఉండదు. నా తెలుసా నా ఫ్రెండ్ గురించి. ఇప్పుడు ఏం రా బాబుని ఆడబెట్టమంటావు? ఇంట్లో ఒకతే ఉండాలా? ఒకతే ఉండాలి. ఒకతే ఓకే. ఒక ఇల్లు ఉంది, ఒకతే ఉంటది. పక్కన ఓటర్ గాడు ఉన్నాడు, ఓకేగా? ఏ గుట్లమ్మాట సైతాడా ఒకటి డేంజర్డా. మళ్ళీ ఇంక నీకు ఎట్లా కాదు? ఓకే, ఇండివిజువల్ ఒకటి ఉంది. ఆ వీధి చివరి అంగడి ఒకటి ఉన్నాడు, ఓకేనా? లేనోడు అత్త ఉంటాడా? అంటే నీకు ఒక ఇల్లు ఒక చోటే, ఈ ప్రపంచం అంతా ఖాళీ ఉండాలి. ఇట్లా నాకు అర్థం కాదు. సరే, ఇల్లు కింద ఫ్రీ ఉంటది, పైన బ్యాచిలర్స్ ఉంటారు, ఓకేనా? మయో స్వామి కుట్టాడు వాళ్ళు బ్యాచులర్. కంత్రేనా ఇది? కంత్రేని ఏమనుకుంటుంది? ఫుల్లా? ఎవరు? ఇంకెవరు? నువ్వు చెప్పి నీ ఫ్రెండ్ గురించి. కంత్రేనా ఇది? కంత్రేని ఏమనుకుంటుంది? ఫుల్లా? ఎవరు? ఇంకెవరు? నువ్వు చెప్పి నీ ఫ్రెండ్ గురించి. కొట్టమాడ పత్తివత్త నువ్వే మంచి బంగారు పాప. పతివత్తానే నువ్వు వాతాలు పెట్టుకుంటున్నాడు కానీ ఎవరు గ్యాడ పెడతావు? మంచి రూమ్ చూన్నా. అండర్ గ్రౌండ్ గోడౌన్ పెడతావా? సరుకులు ఒకటి రాత్రి వచ్చి మెత్తి తీసుకుపోతా అంటారు. సరుకు లోడింగ్ అన్లోడ్ జరుగుతుంటది. ఏ పనైనా తెల్లారుజాము 3 గంటల కల్లా అయిపోతుంది. నీచంగా సరుకు అంటున్నావా? సరుకు లోడింగ్ అన్లోడింగ్ 3-4 గంటల కల్లా అయిపోకూడతారు. అట్లా వాళ్ళు వచ్చి 3 గంటలకి పనుకుంటా. ఏడ చెప్పాలా, ఏడ పెట్టాలా నువ్వు చెప్పు. అడవిలో పెడుతున్నా? అడవి ఓకే కదా, ఒక్కడే ఉంటాడు వాచ్మ్యాన్, తుపాకీ వేట పెట్టుకొని అక్కడ తిరుగుతూ ఉంటాడు. దానికి దీనికి కుందేలు పట్టే పోతా ఉంటాడు. మంచి ఆటగాడే ఉంటాడు. మంచి ఆటగాడే ఉంటాడు. మళ్ళీ వేటగాడంటే ఇంకా ఆటగాడే కదా, నీకు మంచిదే కదా. కుట్లమ్మడా నీకు ఇంకేడ కాదు, ఏం కాదు. ఫ్రెష్ కావాలనా? ఫ్రెష్
అంటే ఫ్రెష్ ఏంది అంటే రూమ్ ఎవరు ఉండకూడదు. రూమ్ ఎవరు ఉండరులే, బయట ఉండరా? వానమ్మ జీతం ఎవరు తెలియకూడదునా, అట్లా మొత్తం చచ్చిపోతాను మన పరపులో. వాచ్యాలు ఉంటాడు అంటారు కానీ నువ్వు ఇప్పుడు ఏమి దాని మీద డౌటా జనాల మీద డౌటా? జనాల మీద డౌట్. ఆ పాప నువ్వు అదేనద్దు, నువ్వు ఏం మళ్ళీ నీకేమో ఉంటది కదా, ఏడోసారి పెడతాను కదా, ఉండు ఉండు నేనుంటాను. అదే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడే కకృతి జనాల్లో మనోళ్ళు. ఇంకో బెస్ట్ ప్లేస్ అంటే చెరువు కాడ ఒకటి ఉంది. అబ్బా మంచిది, మంచిగా ఎవరు రారు, ఎవరు బోరు. బా అట్లా చూడైతే రైడింగ్ కోట్ వస్తాడు, ఆ చూడైతే రైడింగ్ కోట్ వస్తాడు, పోలీసులు ఒకటి అప్పుడప్పుడు వస్తాడు చెరువు పక్క. ఏ సైతం గుట్లమ్మడా యువకి కనపడకూడదని నేను చెప్పి కనపడకుండా తెలియకుండా చేయాలా, మళ్ళీ సీక్రెట్ పెట్టుకో. ఏడనా నాయనా వ్యాపారమా చేస్తాడు ఇది? వ్యాపారం ఇంత చీప్ గానా? నువ్వు నీచగా మాట్లాడుతున్నావు. వాళ్ళు పోతున్నారు, ఊరికి పోతారు, వాళ్ళతో పిలిచిపోతారు కదా. ఇంకోటి ఇప్పుడు గోవా కూడా ఇప్పుడు పోవడంలే, గోవా అంతా రోత ఏది లేదని అందరికి తెలిసిపోయింది, డేంజర్. అందుకు ఇప్పుడు ఎవరు ఉండడం లేదు గోవాలో. ఇప్పుడు గోవాలోకి గోవాలో పిలిచిపోతే ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి, ఆ పాప పరిస్థితి ఏమి? ముందులో ఉండాలి మనం నమ్మ, ముందులో ఉండాలి మనం నమ్మ. 90లో ఉంటారు, బంగారగట్ల చూసుకుంటారు. బంగారగట్లే పోతుంది, అది కూడా సర్వనాశం పోతుంది. నువ్వు నా పాపని ఏం చేస్తాను నువ్వు? సరే వారిని అమ్మేస్తావా? ఏంది అమ్మేస్తావా అంటాను. తిక్కడానికి ఏమన్నా ఏమైంది? అమ్మేస్తావు పెట్టుకో, అమ్ముకో, నీ గుడ్లు పెట్టుకో, నీ ముడ్డిలో ముడ్డి పెట్టుకొని మొత్తం అంతా. నేను ఏంది అమ్మేస్తావా కాదు, ఆమ్లేస్తావా అనేది. ఆమ్లేస్తావా అనేది ఊరి పేరు, అది నీకు తెలియకపోతే మళ్ళీ ఆమ్లేస్తావా. ఆమ్లేస్తావు కదా, వేసుకో. అయితే ఆమ్లేసుకొని పెట్టు మంచి ఇల్లు ఊర్లో పెట్టాలంటే ఫస్ట్ ఫోటో చూసి రేట్ మాట్లాడతారు వాళ్ళు. పెట్టాలంటే ఫస్ట్ ఫోటో చూసి రేట్ మాట్లాడతారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నా చిల్లర ముద్ర పోలేంగా. ఏం నీకే ఏమైంది ఇప్పుడు? ఏమి ఫోటో పెట్టి మాట్లాడేది ఏంది? ఆ కాలేజ్ అది హాస్టల్ టైప్ చేర్చుకుంటారు, ఫోటో చూపించి ఎవరైనా చూస్తేనే కదా వాళ్ళు ఎంత రేట్ చెప్తారు. చెప్పి సాగు వాళ్ళ ఆమ్లెస్ హాస్టల్ వెళ్దా నీకు ఏం తెలుసు కదా. ఓన్లీ దాని ముందు ఆధార్ కార్డు మళ్ళీ ఏదైనా చేస్తే హాస్టల్లో దింపుతాను, మాట్లాడు. ఇంకోటి లాయర్ వస్తున్నాడంట రేపు, లాయర్తో ఏదైనా మాట్లాడేది ఉంటే మాట్లాడు. నాకు లాయర్ వస్తాడు, మాట్లాడు. మాట్లాడేటుంటే వస్తాడు, మాట్లాడు. మాట్లాడేటుంటే ఫ్రెండ్ని అతి సురక్షితంగా పెట్టాలంటే ఒక్కటే మనకున్న మార్గం, ఆ అమ్మాయిని వేరే దేశానికి పంపించేద్దాం. దేశం అయితే నేను చూడాలి. ఎవరు చూడాలా? అంత దూరంగా అమ్మాయి ఎవరో నీ ఫ్రెండ్ సీక్రెట్ గా ఉండాలా, హ్యాపీగా ఉండాలంటాను. అంటే నేను పోయకుండాలి. నువ్వు పోదు మళ్ళా. ఇప్పుడు అంత దేశం ఎప్పుడు ఆడ కేసు అయితే ఆటోమేటిక్ పిలిచబోతారు కదా. ఎవరు ఏం కేసు? ఆడ అంటే ఆడ అన్ని రోజులు జరుగుతూనే ఉంటుంది మ్యాటర్. ఏం కేసు? పట్టుబడతారు. పట్టుబడినప్పుడు ఎవరితో అలా వచ్చిందన్నా నీ ద్వారా నిన్ను పిలిచబోతారు. ఏ గొడ్లమ్మ కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దానికి ఏం మారుతుంది? దానికి ఏం గురించి మాట్లాడుతున్నావో ఒక ఉన్ని దానికి తీవ్రవాదులు లేగి జాయిన్ చేయించేద్దాం. వారని ఏం కొమ్మలు ఊరిగిపోతాయి. పాకిస్తాన్ ఓ సైతం కూడా మన ఇండియన్స్ ఏం నువ్వు ఒక ఇండియన్స్ పాపని పాకిస్తాన్ ఇండియన్సా బాబా నరికేస్తారు. మేమే ఎవరో ఏమైనా ఇన్నారనుకో ఏం ఎట్లా మార్పేస్తారు. మార్పేసే వచ్చాడు నువ్వు, నీ ఎట్లా పండుగ నరికేరంగా ఏమనుకుంటున్నాను. ఎట్లా అమ్మేస్తావు? ఓ ఇండియన్ అమ్మాయి అమ్మేస్తారు. ఏమది కాదు నీకు? యా ఇండియన్ అమ్మాయిని అమ్మేస్తాను ఇప్పుడు. ఏమని పండబెట్టి నార్దిస్తాము ఏమే? ఓహో ఇండియన్ అమ్మాయి ఇప్పుడు ఏడుంది అంటే అదే ఆడా? అవును నీకేళ అవన్నీ మళ్ళా అమ్మేస్తా అని చెప్తే పంపిస్తా అని చెప్తే నువ్వు ఎవరు పంపిస్తా?
ఎవరు ఎవరితో సరే, చైనా ఒకరా? భారత బిడ్డని నువ్వు ఎట్లా అనిపిస్తాను నేను భారతి బిడ్డ ఎవర్రా నువ్వు? ఎవరంత చూసినా పెట్టావు ఎవరు బిడ్డ తెలిసే కుట్లమ్మడా చిల్లాడలు చేయదు. సాయం చేయమంటావా చెయ్యి, నాకు సాయం చేయమంటే చేస్తా, లేదంటే వద్దు. ఏం చేయాలి? ఎవడు మనుషులు ఉండకూడదు, ఎవడు తిరగకూడదు, ఎవడు ఉండకూడదు. గోతి తీసి బూడ్స్ పెట్టు. ఎవడు ఉన్నాడు నీ బుద్ధి పుట్టినోడు లేపు, శ్మశానంలో పెట్టు. ఎట్లుంటారు దట్లో ఏంటన్నా దాచిపెట్టేదంటే నేను చెప్తాను కదా నీట్గా. ఏం చెప్తాడవో? గోవా కట్టావో, అండర్ గ్రౌండ్ అంటావో, అడవిలో మనిషి వాచ్మెన్ అంటావో, అంగడి ఎప్పగన్ అంటావో, ఓటర్ అంటావో, ఇవన్నీ ఎవడుంటాడా? అందరు అంటే అమ్మాయి ఎంత ఆడిందా వాడతాను మీదే. అది ఎవరు ఛానల్ తెలుసా? నాకే ఇది బాగుంది, ఈ ప్లేస్ అయితే నీకు నచ్చుతుంది. నువ్వు అరిపిద్దురా మసాజ్ సెంటర్ సూపర్ ఉంటా, చైనా జపాన్ అడగడం పెడదాం. మసాజ్ సెంటర్ సూపర్ ఉంటా, చైనా జపాన్ అడగడం పెడదాం. మసాజ్ చేసుకుంటా, థాయ్ మసాజ్ ఎవరి పేరు ఉంటే ఆ మసాజ్ చేసుకుంటా, ఎవరికి దొరకకుండా హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. ఏ పిర్రమ్మకు కూడా నాకు వచ్చిందనుకో, నీకు చీలుస్తా, నీకు ఆడాడిది పండ పెట్ట కోస్తా నీకే నువ్వు చేపించుకో నీ ముట్టికి మసాజ్. ఇప్పుడు ఆ బాబుకి ఏం విద్యలు వచ్చు? ఏమొచ్చు? నైస్మా ఏమొచ్చు ఆ బాబు? క్వాలిఫికేషన్ ఏమి? ఆ బాబు ఏం చదువుకుంది, ఏమొచ్చు? అసలు ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్ ఇంకేది? ఈ హౌస్ హౌస్ ఓనరా? ఏది హౌస్ ఓనర్? ఏంది హౌస్ వర్క్? హౌస్ వర్క్ పని చేస్తుంది ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది, వేరే వాళ్ళ ఇంట్లో పనికి పెట్టాలని చూస్తా. నీకు అర్థమవుతుందా? ఓనరా అమ్మా? ఎవరికి? ఆ ఇంటికి. యా ఇంట్లోది? ఏ తిక్కనికేనా? సరే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆయమ్మకి ఏం పనులు వచ్చు బయట బతికేకి? ఏం పనులు వద్దు, ఆయమ్మకి పని చేపి నేనాడా. మళ్ళీ ఇప్పుడు ఏడుంటుంది ఉత్తప్పుడు నేను ఎట్లా పెట్టుకుంటాను? నేను పెడతా కదా, నేను డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇచ్చి నువ్వు వేరే వాళ్ళ దగ్గర పెట్టివేస్తావు. డబ్బులు ఇచ్చి నువ్వు వేరే వాళ్ళ దగ్గర పెట్టివేస్తావు. మళ్ళీ ఇంకేది నువ్వు? రాతాడా అని రాతా చూస్తాడు అనుకోనే. హాస్టల్లో పెట్టావా డబ్బులు ఇచ్చి? హాస్టల్లో అసలు నీకు చెప్పడం చూడు, నా చెప్పు తీసుకుని పరపరలు కొట్టుకుని చావాలా. కాదు నువ్వు హాస్టల్లో పెట్టవా? మళ్ళీ డబ్బులు ఇచ్చేది హాస్టల్లో పెట్టేది ఏంది? ఎవరు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? హాస్టల్ వద్దా? హాస్టల్ వద్దు. ఇంకేడా మంచి రూమ్ చూన్నా. మంచి రూమ్ అంటే ఏం? నువ్వు అంతం చేసుకుంటూ అర్థమయ్యే రూమ్ ఏంది? నువ్వు ఒకడ పోయి వస్తాడా ఎవరు తెలిసిండకూడదు అంతే. నువ్వు ఒకడ పోయి వస్తాడా ఎవరు తెలిసిండకూడదు అంతే. అది బయటకు వచ్చే వీలు ఉండకూడదు. అదిగా నువ్వు చెప్పే రూము. ఇప్పుడు దీన్ని పొట్టిపిరమోడు అంటారు. అంతగా ఇది నువ్వు ఎవరు రాకూడదు, నువ్వు ఊడే పోవాలా, అది బయటికి రాకూడదు. ఏదో గూడుముట అని జరుగుతుంది. ఏం జరగలేదు. మళ్ళా ఎందుకు వస్తున్నావా? చదువుకునే వస్తానా లేదా జాబ్ చేసే? గుట్టమోడో అది సారీ ఆ పాప ఎందుకంటే భయపడుతుంది. ఎవరిని చూసి? ఎవరు నీకు ఎలా? అది ఎందుకు భయపడుతుంది? తప్పు చేసిందే. నువ్వు తప్పుకి ఇబ్బంది ఆల్రెడీ తప్పుడుదేనా? అది ఆల్రెడీ తప్పుడుదేనా? అది మళ్ళీ భయపడడానికి 2 కారణాలే ఉంటాయి. తప్పుడుదే ఆల్రెడీ తప్పు చేస్తాంది, తప్పు చేయబోతుంది. ఏంది నువ్వు నీ మైండ్ ఏం అట్లా రంజిపోతుందిరా? వాళ్ళ అమ్మ జీతం అసలు చెప్పకుండా వద్దు నీకు. అవసరమే లేదా? అవసరమే లేదు నాకు. సరే సరే చూసుకుంటా. చూసుకో. ఎవరితో చూసుకుంటావు? నువ్వు ఎవరో అడుగుతావు, ఏమేమి అడుగుతావు నాకు కూడా తెలుస్తుంది. ఏది నువ్వు ఏం కదునా? సరేలే కానీ నేను నిఘా పెట్టుకుంటా. కానీ ఏ కుటుంబడా నువ్వు దూరద్దు మధ్యకి. ఎవరు? ఏ కుటుంబడా నువ్వు దూరద్దు మధ్యకి. ఎవరు దూరినాడో మళ్ళీ చూడు. మళ్ళా నేను లాయర్ సలహా తీసుకుంటా. ఎవరు లాయరా? ఏ పెద్ద లాయర్ లేడా మనకి? వాడిగా నరకరకపోతే కదా చూడు. మళ్ళా అలా వింటానావా లాయర్? నువ్వు ఇంట్లో ఎవరు రాయరు చేస్తే చేయకపోతే ఎట్లుంటాడు? ఏదో ఇప్పుడు ఇంటానాడా అంట. ఇంటే నువ్వు ఏదో పొడి చేసినట్లు ఈ బతుక్కి. రేపు వస్తున్నాడు బాగా ఏది మాట్లాడుకుంటా. యాడికి తిని యాడి తినేకి ఏదో పని ఉంది నీకు. అన్ను తిందాంపా అంటారా మెత్తిగా అంటే నాకు ఎప్పుడు వస్తావు?
జాగ్రత్తగా పెట్టి చేయడన్నా. నువ్వు పెట్టాల్సి మేము చూసుకుంటా. నన్ను సాయం అడిగినాక వాళ్ళు మర్చిపోయినా కూడా నేను సాయం చేస్తా. నువ్వు వద్దు చేస్తా.